లో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం బాండ్లు పెట్టుకొని. ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి, ఇది లైట్గా దోరగా వేయించేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇదే బాండలో కొంచెం నూనె వేసుకుందాం మళ్ళీ కదండి. కొంచెం మెంతులు వేస్తున్నాను, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఉప్పు, పసుపు, ఉప్పు వేసాము కదా, మగ్గిపోతుంది చక్కగా. ఇంకోండి మగ్గిపోయింది అంతా. కారం వేసేసుకుందాం. నేను చింతపండు గుజ్జు చేసి పెట్టేశానండి, అది పోసేసుకుందాం. ఇదిగోండి పులుసు తెలుతుంది కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇంకోండి చూసారా, పులుసు కూర అంటే ఒక టమాటా 2 టమాటాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఏమండి బెండకాయ చాలామంది ఇష్టపడరు కదా, దీనిలో చాలా పోషకాలు ఉంటాయండి, విటమిన్లు చక్కగా ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్, అట్లా మనకి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడానికి కూడా ఇది తింటూ ఉంటే చక్కగా అది కూడా మెరుగుపడుతుంది. ఆడవాళ్ళ రొమ్ము క్యాన్సర్ నుంచి కూడా బాధితుల నుంచి కాపాడుతుందండి. ఇదిగోండి ఇంత అయిపోయింది చక్కగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఇంత మేలు చేసే బెండకాయ తినకపోతే ఎలా అండి, తింటూ ఉండాలి కదా అన్నీ. ఇంత చేసి దీనికి టేస్ట్ లేకపోతే ఎలాగ. కొంచెం లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క, ఇదేనండి దీనికి టేస్టు. ఇదిగోండి అయిపోయింది అంతే బెండకాయ పులుసు. ఇంత మేలు చేసే బెండకాయని వదిలేయకుండా చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా అలవాటు చేయండి చక్కగా అన్ని కూరలు. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి ప్లీజ్, లైక్ అండి.